ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి గడ్డం వేణుగోపాల్ ఆత్మహత్యను నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు ఏబీవీపీ నాయకుల్ని అదుపులోకి తీసుకుని ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్రంగా తోపులాట చోటు చేసుకుంది. రాష్ట్రంలో 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 7,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం సిగ్గుచేటని ఏబీవీపీ నాయకులు విమర్శించారు. నిరుద్యోగి గడ్డం వేణుగోపాల్ ఆత్మహత్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక నిరుద్యోగి 4 సంవత్సరాల సంది నేను ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా, 4 సంవత్సరాలు అవుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక్క నోటిఫికేషన్ లేదని ఒక సూసైడ్ లెటర్ తోటి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి వేయండు, బట్టి విక్రమార్క వేయండు. ఈ రోజు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానా కాంగ్రెస్ పాలన ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సమానం చెప్తావయ్యా? ఈ రాష్ట్రంలో 19,000 పైచలకు పోలీసు ఉద్యోగాలు వేకెన్సీస్ ఉంటే ఈ దద్దమ్మ వేస్ట్ గాడు, ఈ నరరూప రాక్షసుడు నిరుద్యోగులు పలుగొరుకునేటాడు. ఈ రోజు 7,000 జాబులు ఇచ్చి ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తాడా చాతగాని రేవంత్ రెడ్డి? నిరుద్యోగ ఆత్మహత్యల కారణమైన రేవంత్ రెడ్డి, గడ్డం వేణుగోపాల్ కుమార్ ఈరోజు ఆత్మహత్య కారణమైన రేవంత్ రెడ్డి.